కాల్ మనీ మనకి ఇక్కడ జరిగిందో, ఆ కాల్ మనీలో నిందితులు ఎవరైతే ఉన్నారో, ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ రోజున ఈ కాల్ మనీకి సంబంధించినటువంటి దుశ్చర్యలు ఏవైతే చాలామంది పాల్పడ్డారో పార్టీలకు అతీతంగా చూడాలి. అయితే ఈ కాల్ మనీలో ఎవరైతే ఈ దుశ్చర్యలకి పాల్పడ్డారో, మహిళల మీద వారిని లైంగికంగా వేధించడం మాత్రమే కాకుండా మెంటల్గా కూడా వారిని వేధించినటువంటి సందర్భంలో వారందరినీ కూడా నిర్భయ చట్టంలో ఆ పరిధిలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున, మహిళా మోర్చా తరఫున ఆల్ ఇండియా ఇన్ఛార్జ్గా నేను కావచ్చు, మాలతిరాణి గారు కావచ్చు, జోగులాం గారు కావచ్చు, మేమందరం కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, వీళ్ళందరినీ కూడా నిర్భయ చట్టం పరిధిలోకి తీసుకురండి. ఎందుకంటే ఎప్పుడైతే గట్టిగా దీని మీద చర్య తీసుకోగలుగుతాం, వీటన్నిటిని కూడా నిరోధించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా పార్టీ స్టాండ్ ఏంటో కూడా మేము చెప్పగలగాలి కదా, కనుకనే ఇవాళ మేము చెప్తున్నాం. మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, ఎవరైతే ఈ రకంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వారందరినీ కూడా నిర్భయ పరిధిలోకి తీసుకురండి. ఇవాళ నిర్భయ చట్టం మనకు ఉన్నటువంటి సందర్భంలో నిర్భయ పరిధిలోకి తీసుకొచ్చి వారి మీద గట్టి చర్య తీసుకోవాలి, పనిష్ చేయాలి. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే దాని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ మస్ట్ బి పుల్డ్ అప్.